రావ్ బహదూర్ మూవీ రివ్యూ. సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహాదర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రావ్ బహదూర్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. కథ క్రమంగా కనుమరుగవుతున్న ఒక రాజవంశం లేదా కులీన వంశం నేపథ్యంలో జరుగుతుంది. రామప్ప అనే ఒక సంచారి ఎన్నో ఏళ్ల తర్వాత తన పూర్వీకుల కోట అయిన భువనాలయంకు తిరిగి వస్తాడు. అతను ఆ కోటలో అడుగుపెట్టినప్పటి నుంచి ఊహకందని కొన్ని వింతైన అసాధారణమైన సంఘటనలు జరగడం మొదలవుతాయి. అసలు ఆ కోటలో ఏం జరుగుతోంది, రామప్ప ఊహలకు వాస్తవానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ కథ. రామప్ప అనే ఒక సంక్లిష్టమైన పాత్ర, మానసిక స్థితిని, అతని మైండ్లో జరిగే సైకలాజికల్ సంఘర్షణను డార్క్ కామెడీ, మ్యాజికల్ రియలిజం జోడించి తెరపై ఒక కొత్త ప్రపంచంగా ఆవిష్కరించిన కథే ఈ చిత్రం. ప్లస్ పాయింట్స్: సినిమాలో సత్యదేవ్ పలికించిన వేరియేషన్స్, అతని క్యారెక్టరైజేషన్ మరియు గెటప్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇంటర్వెల్ బ్యాంగ్, ఎంగేజింగ్గా సాగే సెకండ్ హాఫ్, ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ఊహించని మలుపులు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్లో పాత్రల పరిచయం మరియు కథా నేపథ్యాన్ని వివరించే క్రమంలో స్క్రీన్ ప్లే కాస్త నెమ్మదిగా సాగుతుంది. రెగ్యులర్ సినిమాల్లో లాగా భారీ ఫైట్లు, రొటీన్ సాంగ్స్, మాస్ ఎలిమెంట్స్ ఇందులో ఉండవు. ఫైనల్ రివ్యూ: టాలీవుడ్లో ఒక అరుదైన ధైర్యమైన ప్రయోగం. రెగ్యులర్ మూస ఫార్ములాను పక్కన పెట్టి ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన దర్శకుడు వెంకటేష్ మహా మరియు తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సత్యదేవ్ కోసం ఈ సినిమాను ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు.